అనంతరం ఏపీ టీడబ్ల్యూఆర్ జూనియర్ కాలేజ్ పాడేరు విద్యార్థులు విశాఖ ఏజెన్సీ పాడేరు మండలంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వర సలిజామల, ఐటీడీఏ, పీఓ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యా దీవెన కింద 6073 మంది విద్యార్థులకు 7,22 లక్షలు, వసతి దీవెన కింద 2,407 మంది విద్యార్థులకు 2,26 లక్షలు సంబంధిత బ్యాంక్ ఖాతాలకు జమ చేయడమైనది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏజెన్సీ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు త్యాగాలు చేసి తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి సుమారు 200 సంవత్సరాల విదేశీ వలస పాలన నుంచి విముక్తి చెందుటకు పోరాటం సాగించడం వలన దేశానికి 1947 ఆగస్టు 15వ స్వాతంత్రం సిద్ధించింది. భారతీయుల ప్రజల కొరకు అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసుకున్నాం. 1935 భారత ప్రభుత్వం చట్టం మరియు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి మన దేశానికి అనుకూలమైన సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రచించుకొని 1950 జనవరి 26 నుంచి అమలులోకి తెచ్చుకున్నాము.